వెల్కమ్ బ్యాక్ టు యూ విజయ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సో ఒకవైపు సరే 3 నెలలు అన్నారా 2 నెలలు అన్నారా కానీ ఒక్కరోజు నిద్రకు భారతీయ జనతా పార్టీ అడుగు ముందుకేసింది, రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. బట్ దీంట్లో ప్రధానంగా సవాల్ విసిరింది మాత్రం ఎక్కువగా హరీష్ రావుకు, కేటీఆర్కు, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక లైన్ ఎత్తుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ మూసి ప్రక్షాళన జరగాలని అంటారు, వీళ్ళేమో పేదల ఇండ్లు కూలొద్దనేది భారతీయ జనతా పార్టీ వర్షన్. కాంగ్రెస్ పార్టీ ఏమో మీరు నిధులు తీసుకురావడం మర్చిపోయి మీరు ప్రాజెక్టుకు అడ్డం పడుతున్నారన్నది కాంగ్రెస్ పార్టీ వర్షన్. మీరేమో ఢిల్లీకి మూటలు తరలించడానికే 150,000 కోట్లు పెట్టేసి మూసి ప్రక్షాళన అంటున్నారు. వీళ్ళు కానీ పేదలను ఆదుకోలేనటువంటి పరిస్థితి, మూసి బాధితులకు అండగా ఉంటామని మీరు చెప్తున్నారు. బట్ ఒక స్టెప్ భారతీయ జనతా పార్టీ వేసింది, ఏం చెప్తారు? ఇది ఎట్లా ఉందంటే, ఇది ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి చేరుకున్నట్టు ఉంది. బీజేపీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీ యొక్క స్టాండు ఆ రకంగా అనిపిస్తూ ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా ఉండడం కోసం, హైదరాబాదీతులకు అండగా ఉండడం కోసం టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం పార్టీ యంత్రాంగం నాయకత్వం మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు, హైదరాబాదీతులకు మా పార్టీ అండగా ఉన్నది. మూసీ ప్రాంత ప్రజలు ఎక్కడైతే నష్టపోతా ఉన్నారో ఆ ప్రజలందరూ మా తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ సమస్యని, వారి గోడుని మా నాయకత్వానికి విన్నవించుకున్నారు. వారు విన్నవించుకున్న వెంటనే మా నాయకత్వం వారికి ప్రజల దగ్గరికి మరుక్షణమే, వారు చెప్పిన మరుక్షణమే అక్కడికి వెళ్ళి మా పోరాటాన్ని పట్టిమని ఆ రోజు మేము ప్రజలు చూశారు. మేము కూడా పోరాటం చేశాం. మా నాయకుడు కేటీఆర్ గారు దీని మీద డీటెయిల్డ్గా మొత్తం దాదాపుగా 2 గంటల పైచిలుక తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, గతంలో ఏ రకంగా ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఉండేది, ఈ మూసీ ఎట్లా ఇబ్బందులు పడేది, మా పార్టీ గత 10 సంవత్సరాలలో మా పార్టీ తీసుకున్నటువంటి చర్యలు, భవిష్యత్తులో మా పార్టీ మూసీ నది మీద పెట్టేటువంటి ఫోకస్, అభివృద్ధి, మూసీ సుందరీకరణ మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. అది మొత్తం కూడా 25,000 కోట్ల రూపాయలు పెట్టి చేస్తే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మూసీ సుందరీకరణలో భాగంగానే మా పార్టీ దాదాపుగా 3,500 4,000 కోట్ల రూపాయలను వెచ్చించి ఎస్టీపీలు దాదాపుగా 27-30 ఎస్టీపీలను నిర్మాణం చేసి ఈరోజు దాదాపుగా స్వచ్ఛమైన నీరు ఈరోజు మూసీ నదిలో మొత్తం హైదరాబాద్లో వస్తున్నటువంటి అన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి మురికి నీరుని ఎస్టీపీల ద్వారా సుందరీకరణ చేసి ఈరోజు మూసీ నదిలో వదులుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు, చూశారు కూడా. మా ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధి కొద్ది దాదాపుగా ఒక 500,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ఎస్టీపీలు పూర్తి అయిపోయి ఈరోజు మూసీలో స్వచ్ఛమైన నీరు పారేటువంటి పరిస్థితి మా పార్టీ, మా నాయకుడు కేటీఆర్ గారు, ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి 4,500 కోట్లతో అయిపోయేదానికి 150,000 కోట్లు పెడుతున్నారు అనేది మీ వర్షన్. అది ఎస్టీపీలు వాటర్ని శుద్ధీకరించాలి. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది దశల వారీగా చేయాల్సినటువంటి అంశం అది. సో ఫస్ట్ మూసీ నదిలోకి వస్తున్నటువంటి ఏదైతే మురికి నీరు ఉందో ఆ నీరుని శుద్ధీకరించినట్టయితే, ఆ నీరుని మంచి నీరుగా తయారు చేసినట్లయితే, మూసీ నదిలోకి మొత్తం మనం చెడు వ్యర్థాలను పక్క తీసేసి మంచి శుద్ధి చేసినటువంటి వాటర్ని నదిలో వదిలినట్లయితే నదిలో పొల్యూషన్ కానీ, నదిలో కంపు కానీ మొత్తం కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే మా పార్టీ నాయకత్వం, మా ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి దానికి చర్యలు తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే ఇది ఏదో ఇన్ని రోజులు మొద్దు నిద్రపోయినారు. ఇవాళ బీజేపీ వాళ్ళు మూసీ ప్రాంత ప్రజలు అన్నమో రామచంద్రాన్ని గోడును వెళ్ళగక్కితే ప్రజలందరూ ఏడుపు అర్ధనాదాలు వారు వెళ్ళగక్కితే, మరి బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి సికింద్రాబాద్ నుంచి రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. వారు గతంలో అంబర్పేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేశారు. గతంలో అనేక సందర్భాల్లో హిమాయత్ నగర్ నుంచి కూడా గెలిచారు వారు. అదేవిధంగా మొత్తం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వారు పరిసర ప్రాంతాల్లో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు ముసిరాబాద్ కాన్స్టిట్యూన్సీ గతంలో రిప్రజెంట్ చేసిండు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఇది మా పార్టీ పోరాటం వల్ల, మా పార్టీ పోరాటం వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం భయపడి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ఇంకో దగ్గర డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం, వాళ్ళని తరలిస్తున్నాం, ఎక్కడ ఎవరు నిరసన తెలపట్లేదు, ఎక్కడ ఎవరేమి ఇబ్బందులు పడట్లేదు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు మేము చూపించిన తర్వాతనే వాళ్ళను మేము అక్కడి నుంచి తరలించిన తర్వాత ఇల్లు గూల కొడుతున్నాం. అంతే తప్ప ఎవరిని ప్రజలు ఇబ్బంది పెట్టట్లేదని ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందా? మూసీ పరివాహక ప్రాంత ప్రజల మీద, మూసీ సుందరీకరణ మీద ఇప్పటి వరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదండి. ఇప్పటి వరకు డిపిఆర్ లేకుండా వాళ్ళు మూసీ సుందరీకరణ ఎలా చేస్తారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ ఎందుకోసం చేస్తున్నారు? 25,000 కోట్ల రూపాయలు పెట్టి
పూర్తి చేసేటువంటి ఈ ప్రాజెక్ట్ని 1,50,000 కోట్లు ఒక రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో ఫస్ట్ 50,000 కోట్లు అన్నాడు. వారి మంత్రి జూపల్లి పర్యాటక శాఖ మంత్రి 70,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్లో 1,00,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తున్నాడు. తర్వాత 1,50,000 కోట్లకి దశల వారీగా ఈ 11 మాసాల్లోనే 1,50,000 25,000 కోట్ల రూపాయలతో పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్టు 1,50,000 కోట్ల రూపాయలకి అసలు వాళ్ళు పనులే స్టార్ట్ కాకుంటేనే వాళ్ళ అంచనాలనే 1,50,000 కోట్లకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ. సో ఎవరి కోసం ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పేరు మీద తీసుకున్నటువంటి యొక్క ఏదైతే మీరు నిధులు కేటాయిస్తారో అవి ఎవరి సొమ్ములోకి వెళ్ళడానికి, మీ ఢిల్లీ గులాంగిరి చేయడానికి, మీ ఢిల్లీ భాషలకు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నోట్ల కట్టలని నోట్ల మూటల్ని పంపించడం కోసం ఎందుకోసం చేశారు మీరు ఇవాళ? బీజేపీ వాళ్ళు కూడా నేను ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇన్ని దాదాపుగా 3 నెలల నుంచి 3 మాసాల నుంచి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్ని రోజులు ఏం చేశారు వీళ్ళు ఏమన్నా నిద్రపోయారా? వాళ్ళ పార్టీ ఎక్కడ కూడా చర్చలు కూడా లేదు, ఏదో చర్చలకి రావాలని చెప్పేసి వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు తప్ప వారికి ఎలాంటి మూసీ నది ప్రారంభం నుంచి మూసీ ముగించే వరకు కూడా దాదాపుగా 3 నియోజకవర్గాల్లో మూడు పార్లమెంట్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చినారు. అదేవిధంగా చేవెళ్ల కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజీర్ కావచ్చు, 3 పార్లమెంట్లు బీజేపీ వాళ్ళు గెలిచారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ కానీ, నల్లగొండ పార్లమెంట్ కానీ 2 పార్లమెంట్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మా పార్టీ రిప్రజెంట్ లేకపోయినా ఆ ప్రాంత ప్రజల కోసం మేము అహర్నిశలు మా పార్టీ నాయకత్వం అండగా ఉన్నది. వారి మీద ఈగ వాళ్ళని కూడా మా పార్టీ ముందుకెళ్తది. కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు, వారికి అండగా ఉంటది. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు చేసే దోపిడీని అండగా